హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లల కోసం అయితే పిజ్జా దోశ అయితే చేశానండి. పిజ్జా దోశ అంటే ఏం లేదండి, కొన్ని వెజిటేబుల్స్, చీజ్, బటర్ వేసి చేశానన్నమాట. చాలా టేస్టీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దాం. ముందుగా ఇక్కడ మనము దోశ బ్యాటర్ మొత్తం కూడా పోసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉన్న కొన్ని కూరగాయలు అయితే వేసుకున్నానండి. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవన్నిటిని సన్నగా చాప్ చేసి వేసాను. దీంట్లోనే కారం, కొంచెం టమాటా కచ్చప్ కూడా వేసేసానండి. కొంచెం బటర్ కూడా వేసేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దోశ మాత్రం చాలా టేస్టీగా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. చివరగా కొంచెం చీజ్ కూడా కట్ చేసి వేసేసాను. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోశ పిజ్జా రెడీ అనమాట. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.